నేను మహాలక్ష్మి కొల్హాపూర్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్‌కి నమస్తే. నేను చూడండి ఇవాళైతే ఎప్పుడు కుకింగేనా అనుకుంటారు కదా! అందుకే ఇవాళైతే నేను ఫేషియల్‌తో మీ ముందుకొచ్చానండి. ఈ ఫేషియల్ ఎలా చేసుకోవాలి? గోల్డ్ ఫేషియల్ అండి. చాలా అంటే మనకి పూర్తి వీడియో చూసారంటే మీకు ఒక క్లారిటీ వస్తుందనమాట. ఫస్ట్ స్టెప్పు మనకి సెకండు, థర్డ్ స్టెప్పు జెల్ అనమాట. మసాజు, జెల్లు ఇదైతే ఫేస్ ప్యాక్ అండి. 4 వచ్చినియి దాంట్లో. కానీ వెంటనే రిజల్ట్ కన్నా 2 డేస్ ఆగితే అద్దిరిపోయే మీకు రిజల్ట్ అనేది చాలా బావుంది. నేను ఫస్ట్ అయితే ఈ రోజ్ వాటర్‌తో ఫేస్ అనేది క్లీనింగ్ చేసుకుంటున్నాను. నా ఫ్రెండ్ చేస్తుందండి. మా ఫ్రెండ్ చేస్తున్నారు. సో, మా ఫ్రెండ్ అయితే ఇలా చేస్తున్నారనమాట. ఇలా క్లీన్ చేసేసి ఫుల్లు చూడండి ఇలాగా బయటికి వెళ్లి డబ్బులు వేలు వేలు పెట్టే కన్నా ఇంట్లోనే 2, 300తోనే మనం 2, 3 సార్లు చేసుకోవచ్చండి ఫేషియల్. అందుకోసమే నేను ఈ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. చాలా మంది పార్లర్‌కి వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. సో, అలాంటి వాళ్ళ కోసం యూజ్‌ఫుల్ అవ్వచ్చు అనుకుని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఫేస్ అయితే క్లీన్ అయిపోయింది. చూడండి నేనైతే స్టీమ్ పట్టుకొచ్చాను మీకు చూపించడానికి. అక్కడ స్టీమ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టీమ్ అనేది వాటర్‌తో చేశాను కాబట్టి మీకు చూపించలేకపోయాను. కొంచెం స్టీమ్ అనేది తీసుకున్నాక ఇలాగా క్లీన్ చేసేసుకున్నాక ఫస్ట్ స్టెప్ అయితే ఇదేనండి. 4 స్టెప్ ఉంటది. ఫస్ట్ స్టెప్ అనేది మనం స్టార్ట్ చేసుకొని మసాజ్ అనేది చేసుకోవాలనమాట. అంటే స్క్రబ్ అనమాట ఇది. స్క్రబ్ అనేది చేసుకోండి. స్క్రబ్ చేసుకున్నట్లయితే గనక మనకి ఫేస్ మీదున్న డస్ట్ ఉంటుంది కదండీ! మనం బయటికి వెళ్తూ ఉంటాము. ఆ డస్ట్ పార్ట్స్ అన్నీ పోతి మంచిగా ఫేస్ అనేది గ్లో వస్తుందనమాట. వైట్నింగ్‌ని తీసుకొస్తుంది. చూడండి ఇలాగ మనకి ముక్కు దగ్గర, పెదాల దగ్గర, లిప్స్ దగ్గర, ఫోర్‌హెడ్ పైన అంతా గలీజ్ గలీజ్‌గా ఉంటుంది. సో, మనకి వాటర్‌లో ముంచేసి దీంతో తుడిచేయాలండి. కడిగే కన్నా ఇలా క్లాత్ తీసుకొని తుడిచినట్లయితే గనక మనకి వస్తుందనమాట. ఫేస్ చూసారా? అంతకుముందు ఫేస్‌కి ఇప్పటికి ఎంత గ్లో వచ్చిందో వన్ స్టెప్‌లోనే మీకు ఎప్పుడు కూడా సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ అన్న 4 వచ్చినియి కదా! సో, కొంచెం కొంచెం తీసుకుంటే చాలండి. మనకి ఎక్కువగా ఏమి అవసరం లేదు. రెండో స్టెప్ కూడా మా ఫ్రెండ్ అయితే చేసేస్తున్నారండి. మనకి ఎప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ ఉంటే గనక ఎప్పుడైనా కూడా ఇలాగా ఒక కిట్ తెచ్చుకున్నారంటే 2, 3 సార్లు తీసుకోవచ్చు. అంత బావుంటుందండి. గోల్డ్ అనేది మంచి గోల్డ్ కలర్ అనేది చాలా బావుంటుందనమాట. నేనైతే ఖచ్చితంగా ట్రై చేశానండి. నాకైతే భలే నచ్చింది. సో, మీరైతే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పేది ఎగ్జాక్ట్‌లీ ఫాలో అవ్వండి. దాంట్లోనే ఉంటది. మీరు స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ మసాజ్ అనేది చేసుకోవాలనమాట. చూడండి ఆ విధంగా మీకెలా కావాలితే అలాగా. దీన్ని కూడా తుడిచేసుకొని కొంచెం తుడుచుకోకపోయినా పర్వాలేదండి మీ ఇష్టం. థర్డ్ స్టెప్ అనేది మనం ఫాలో చేసేస్తున్నాం. జెల్. ఈ జెల్‌తో బాగా మసాజ్ చేసుకోవాలనమాట. కొంచెం కొంచెంగా తీసుకుంటూ ట్యాప్ చేస్తూ చూడండి అలాగా బుగ్గల పైన, నోస్ పైన, ఫోర్‌హెడ్ దగ్గర నేనైతే ఇలాగ వీడియోలో చూపిచ్చాను గానీ, మీరు ఎప్పుడు కూడా మెడకు కూడా చేసుకోండి. ఎందుకంటే, నేను ఫుల్ హ్యాండ్స్ పై వరకు ఉండే టాప్ వేసుకున్నాను కాబట్టి మీకు చూపించలేకపోయాను. మీరు నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు కొంచెం స్లీవ్‌లెస్‌లా వేసుకొని, మెడ కిందకు ఉండే విధంగా చేసుకుంటే కనుక, మీరు చక్కగా వస్తుందండి గ్లోనెస్సు. నేనైతే ఫేస్‌కి ఒకటే చూపించగలుగుతున్నాను. సరేనండి. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్‌లీ బయట చేపించుకున్నట్టే వస్తుందండి. నేనైతే తలకు పెట్టుకున్నాను కదా! అది తీసేసానండి తలనొప్పొస్తుందని. కానీ మా ఫ్రెండ్ అయితే సేమ్ ఆవిడైతే ఎలా చేశారంటే గనక, మనకి పార్లర్‌లో ఎలా చేపించుకుంటామో ఆ ఫీల్ అనేది నాకొచ్చిందండి. అంత చేసింది. నాకు సెకండ్స్ టైమ్ చేశారావిడి. చాలా చేశారనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ లేదంట. నేను చేయండి నాకు ఇలా బయటికి ఎళ్తే బోలెడు డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా! ఒకసారి ట్రై చేద్దాము. మన సబ్‌స్క్రైబర్స్ కూడా చాలా మంది తెలుసుకుంటారు. దాంట్లోనే నా ఫ్రెండ్స్ కూడా చాలా మందున్నారు. మీ ఫేసు బొంగు మచ్చలున్నా కూడా క్లియర్‌గా ఉంటది అని చెప్పేసి అంటారు.
ఫేస్ అనేది చాలా గ్లో ఉంటది అంటారు. సో, మరి ఆ మచ్చలతో పాటు నేను ఫేసు ఇలా క్లీన్‌గా ఉండడానికి ట్రై చేస్తానండి. నేనైతే కేరింగ్ అనేది ఏమి చేసుకోను. సో, నేను బయటికి వెళ్తాను. ఇలాగ ఎప్పుడైనా ఒకసారి ఫేషియల్ చేసుకుంటాను. నార్మల్ నేచురల్‌గా చేసుకునేదే. ఈసారి మొన్నసారి మాత్రమే మీకు చేసి చూపిచ్చాలి. చాలా మంది బయటికి వెళ్లి డబ్బులనేది వేస్ట్ చేసుకుంటున్నారండి. అందుకోసమే ఈ వీడియో అయితే పోస్ట్ చేయాలనుకున్నాను నేను. చూడండి. ఇది కూడా అయిపోయింది కదా! ఫోర్త్ స్టెప్‌లో ఏంటి అంటే కనుక మనకి ఫేస్‌కి ఈ క్రీము బాగా అంటే ఫేస్ ప్యాక్ అండి. ఇది యేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఉండాలి. 10 మినిట్స్ ఉంటే సరిపోతుంది. 10 మినిట్స్ ఉంటే అంటే మన ఫేస్ పైన యేసుకున్నది ఆరుతూ ఉండాలి. అలా అని డ్రై కూడా అయిపోయకూడదు. కళ్ళ దగ్గరనేది కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా మనకి కొంచెం గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలనమాట. ఎందుకంటే మనకి ఫుల్‌గా వేసామంటే కనుక కళ్ళ దగ్గర ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మన నేచురల్ ఇంట్లో చేసుకున్నదైతే ఏ ప్రాబ్లమ్ లేదండి. 5 మినిట్స్ కానీ లేదా 10 మినిట్స్ కానీ మీ ఫేస్ చూసుకోండి ఆరిందా లేదా ఒక్కొక్కళ్ళది చాలా గమ్ముని డ్రై అయిపోతూ ఉంటుంది. సో, అలా డ్రై అయ్యాక 5 మినిట్స్ కానీ, 10 మినిట్స్ కానీ అయ్యాక మీరిలాగా తడి చేసుకొని ఫస్ట్ అయితే ట్యాప్ చేసుకున్నాక తుడిచేసుకున్నారంటే చక్కగా ఉంటుందండి. చూసారా నా ఫేస్‌లో గ్లో అనేది వచ్చింది. నేనైతే ఏమి రెడీ అవ్వలేదండి. భలే ఉంది. ఈ ఫేషియల్ కిట్ తీసుకున్నారంటే ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. భలే ఉంది. నాకైతే భలే నచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి ఇలాగా ఒక్కసారి రిలాక్స్ కోసం 1, 2, 3 మినిట్స్ ఇలాగ ఒకసారి ఇలాగా ఇలా పెట్టేసారంటే రిలాక్స్ అవుతుంది కొంచెం. అంతే. మన ఫేస్ అనేది ఎంత లుక్ వచ్చిందో చూసారా? క్లియర్ అయిపోయింది. ఫేస్ అనేది ఎంత బావుందో చూసారా? లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.